తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు పంపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, విషయం ఏంటి? వినోద్, అంటే మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంత సంచలనంగా చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా మనకి మొత్తం వ్యవహారంలో కీలకంగా నోటీస్ ఇస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా హరీష్ రావుకు నోటీస్ అయితే కొంత ఇప్పుడు ఈ కేసులో ఒక కీలక మలుపుగా చూడాల్సి ఉంటుంది. అంటే ఏ మేరకు ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయనేది మాత్రం మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం హరీష్ రావుకు నోటీస్ ఇవ్వడం మాత్రం ఇటు పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పొలిటికల్ లింక్ ఉన్నది ఈ కేసుకు సంబంధించి కొన్నాళ్ళుగా మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే హరీష్ రావుకి ఆల్రెడీ మనకి హైకోర్టులో పిటిషన్ ఉందో దీనికి సంబంధించి హైకోర్టు కేసు సంబంధించి చెప్పాయని కొట్టేయాలంటూ ఎప్పుడైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు ఇటు సిట్ వెళ్ళింది. పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పోలీసులు చుక్కెదురైంది. అంటే హరీష్ రావుకు కోర్టు పరంగా సుప్రీంకోర్టు నుంచి కూడా లైన్ క్లియర్ గానే ఉంది. ప్రస్తుతం మరి విచారణకు పిలిచారు కాబట్టి మరి విచారణ పరంగా గతంలో విచారణ పరంగా కొంత సమాచారం ఇచ్చారో ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని హరీష్ ను మొత్తంగా విచారణ పిలిచడానికి తెలుస్తోంది. మరి విచారణ ద్వారా అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎలాంటి వివరాలు రాబట్టబోతున్నారు. ఎందుకంటే మొత్తం కేసు అంతా కూడా పొలిటికల్ గా అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జరిగింది అన్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ మేము అంటే నిబంధనల విరుద్ధంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయలేదన్నటువంటి విషయాన్ని పదే పదే ఈ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. కానీ చాలా వరకు ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు. చాలా పెద్ద మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా అప్పుడు ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి ఆరోపణ అయితే ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. సిట్కు సంబంధించి కూడా అధికారులు అదే చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరి హరీష్ ను రేపు ఏ విచారణ చేయబోతున్నారు, గతంలో విచారణ సందర్భంగా ఇచ్చిన సమాచారం మీరు చేయబోతున్నారా, ఎలాంటి ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయని చూడాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పటికీ ఏమనగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా పెద్దగా కొత్త విషయాలు అయితే రాబట్టిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ సంబంధించి ఏం జరగబోతుంది, ప్రస్తుతం కేసు అయితే కొంత పొలిటికల్ కూడా అంటే టర్న్ తిరగడంతో అంటే ఒక కీలక నాయకుడికి బీఆర్ఎస్ సంబంధించిన కీలక నాయకుడికి నోటీస్ ఇవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక సంచలనంగా చెప్పాల్సి ఉంటుంది. వచ్చే రోజుల్లో మరి కేసు ఏ విధంగా మలుపు జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతుందో చూడాల్సి ఉంది. కోర్టు అయితే ఇప్పటికే క్లియర్ గా చెప్పేసింది ఎలాంటి విచారణ అవసరం లేని స్పష్టం చేసిన పరిస్థితుల్లో మరి సిట్ ఎలాంటి ఆధారాలతో ముందుకెళ్ళబోతుంది మాత్రం ఆసక్తికరంగా మారింది. హరీష్ ఇచ్చేటువంటి సమాచారం, హరీష్ ఏ విధంగా క్వశ్చన్స్ అడగబోతుంది, హరీష్ నుంచి ఎలాంటి సమాచారం అవ్వబోతున్నది ఇప్పుడు కీలకంగా పోతుంది. మొత్తంగా రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ స్పేస్ కు రావాలంటూ కూడా హరీష్ నివాసానికి వెళ్ళినటువంటి సిట్ అధికారులు తమ నోటీసుల ద్వారా సమాచారం అందించారు. రేపు హరీష్ 11 గంటలకి విచారణకు వస్తారా, మరి ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ.